హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో హలో అవును సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా సంతోష్ రెడ్డి, నేను సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఇది ప్రాబ్లం ఏమైంది సార్? ఇది కంప్లైంట్ ఒకటి వచ్చింది. మీ టెలికాలర్స్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతుందండి, ఫీమేల్ ఎంప్లాయీ ని. ఎప్పుడు సార్? ఇది ఎప్పుడైంది సార్? ఇది కాల్ రికార్డింగ్ మన దగ్గర ఉందా సార్? కాల్ రికార్డర్ నేను డిలీట్ చేసేసానండి. అబ్బా. నంబర్ నేను చెప్తాను ఏనండి. తనకి నేను సెటిల్మెంట్ చేపిస్తా అన్నాను అమ్మాయికి. ఓకేనా, సెటిల్మెంట్ చేపిస్తాను నేను. 18,000 to 20,000 వస్తే చెప్పండి నాకు అన్న. దగ్గర నాది నేను డెప్త్ నేను యాక్చువల్లీ నాది డిపిడి అన్నది 4 years. అవును. ఓకేనా, అయితే ఒక్క ఆ టైంలోనే నాతో హరాస్మెంట్ చేసినప్పుడు నేను లైట్ తీసుకున్నా. కానీ ఈ అమ్మాయి నాకు ఎట్లా అనిపిస్తుంది, తప్పు. నేను దాని తర్వాత ఒక అబ్బాయి తీసుకుని ఆయన కూడా షురూ చేసిండు. ఇక నేను అన్నా, నేను ఎస్కలేషన్ పెడతాను, ఏం పిక్కుంటా ఎస్కలేషన్ పెట్టినా నేను. నాకు తెలుసు కదా అండి. ఓకే, పర్లేదు. మన దగ్గర కాల్ రికార్డింగ్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది సార్. అట్లా అని చెప్పి కాదండి, మీరు మేనేజరా? నేను మేనేజర్, కన్సర్న్ మేనేజర్. అందుకని చెప్పి నేను చెప్పేది ఇప్పుడు. ఎందుకంటే మీరు సండే రోజు కాల్ చేశారు. నేను ఏ రోజు సార్? సార్ నాకు మెయిల్ వచ్చింది ఇప్పుడే. సో నేను రెస్పాండ్ కావాల్సింది. ఓకే, ఎక్కడ ఏమున్నాయో ఫస్ట్ కస్టమర్ చేయాలి కదా. నేను మాట్లాడడంలో ఏముందని చెప్పి నేను ఒక విషయం తెలుసండి. యాక్చువల్లీ ఆమె ఎందుకన్నా తెలుసా, నేను అన్నాను 18,000 to 20,000 వస్తే చెప్పండి అమ్మా, నేను చేపిచ్చేస్తాను అన్నాను. అంటే ఏమన్నది, మీ అయ్య తెచ్చిందా, మీ అమ్మ తెచ్చిందా అన్నది. మేడం, ఏంది మేడం ఇట్లా మాట్లాడుతున్నా అంటే, లేదు మేడం నా దగ్గర లేదు, ఇప్పుడు మీరు తర్వాత ఇది చేసుకోండి, లేకుంటే ఆర్టీపీ మెన్షన్ చేయి అన్న. అంతే. ఈ అమ్మాయి ఏమన్నది, ఒక్క నిమిషం ఆగు, నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేస్తా అన్నది. చెప్పిన తర్వాత ఈ అమ్మాయి ఏమైందో ఆమెకు తెలియదు, ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుంది. కాల్ బ్యాక్ చేస్తుంటే ఇక తర్వాత ఈ అబ్బాయి తీసుకుండు. ఇది చేసిన వేళ ఎందుకులే అనుకుని ఇక లైట్ తీసుకుని ఎట్లనే ఎక్స్ప్లెనేషన్ పెట్టినాం. ఎందుకంటే అయితే ఎంత ఫాస్ట్ గా రియాక్షన్ చేస్తే నాకు తెలుసు. అది ఇది కాకుండా వేరే బ్యాంక్ లో లోన్స్ ఉన్నాయా సార్ మనకు? ఇది ఒకటే ఉందా సార్? ఉంది, వేరేది కూడా ఉంది. వేరే ఉన్నాయా సార్? వేరే కూడా ఉంది. నేను సెటిల్మెంట్ ఎందుకంటే అంటే నేను చెప్తాను సార్. ఇప్పుడు మనకు కస్టమర్కి ఏమైపోతుంది సార్, ఆపోజిట్ సెకండ్ ఎవరు ఎట్లా మాట్లాడుతూ అని తెలుసుకోనికే నేను అందుకని చెప్పి అడిగిన. అందుకని చెప్పి ఎక్కడి నుంచి ఉందని చెప్పి మనం యాక్షన్ తీసుకోవాలన్నా. ఇప్పుడు మీరు పెట్టి నేను తీసుకుంటా, నేను హోల్డ్ చేసుకుని ఒక పని చేయండి. ఎవరైతే మాట్లాడారో వాళ్ళని నా దగ్గర తీసుకురండి, నేను సేమ్ అడ్రస్ ఉంటా. వాళ్ళకంతా సీన్ లేదు. ఎవరు ఫోన్ లో మాట్లాడినాడు, ముంగట వచ్చి మాట్లాడలేడు. ఇప్పుడు మనమైనా సరే ఎవరితో ఫోన్ లో మాట్లాడదాం కానీ ముంగట మాట్లాడలేము మనం. మీ పేరు సంతోష్ రెడ్డి సార్. సంతోష్ గారు, మీకు ఒక విషయం చెప్తా. ఏం చేయలేరు నన్ను అనుకుని తప్పండి, తెలుసా. ఎస్కలేషన్ పెడితే ఎక్కడ నా కేసు హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు దొరికిస్తారు ఆడ. అదే కరెక్ట్. అయితే ఓకేనా సార్? ఏమనుకుంటారు అంటే, మా ఏజెన్సీలో మ్యాన్ పవర్ అనేది 600, 700 ఉంటారు, దాంట్లో నన్ను దొరకబడతారు అనుకోరు, దొరికిపోతారు వాళ్ళు. అది ఇప్పుడు కాకపోయింది సార్, ఒక వారం రోజులు దొరుకుతారు. నేను 1 week అవుతుందండి నేను ఎస్కలేషన్ పెట్టి కూడా. నాకు ఆల్రెడీ మెయిల్ కూడా వచ్చింది, మీకు కన్సర్న్ గా మీకు కాల్స్ వస్తాయని నాకు ఇది కూడా వచ్చింది. ఓకేనా, మరీ టూ మచ్ అండి ఇది. నేను యాక్చువల్లీ నేను రేపు ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తాను. నేను ట్విట్టర్ నంబర్లకి పోయినా ఏంది నంబర్ ఇవ్వగలుగుతా మీకు. నంబర్ నా దగ్గర ఉండొచ్చు. ఒక్కసారి నంబర్ ఇవ్వండి సార్ నాకు. 1 minute. మీది వాట్సాప్ నెంబర్ ఇదేనండి? నా వాట్సాప్ నెంబర్ ఇవ్వండి సార్. నా విజిటింగ్ కార్డ్ మీకు షేర్ చేస్తాను. లేదు, అవసరం లేదండి. నేను ఒక విషయం చెప్పాలండి, నాకు దీని గురించి ఐడియా ఉంది. ఓకేనా, మీరు అవన్నీ అవసరం లేదు, నేను ఇప్పుడే చేసుకున్నా. ఒక విషయం నంబర్ ఒకసారి 1 minute.
నేను ఏమైనా డిస్టర్బ్ చేసినా సార్ ఇవాళ సండే అని చెప్పి ఏమైనా ఏం చేయలేదు లేదు కదా? ఏం లేదండి అదే అదే అంటే మీరు కన్సర్న్ మేనేజర్ అన్నా నేను అదే సండే రోజు కూడా ఇట్లా కాల్ చేస్తున్నారు. ఒకసారి హై మెసేజ్ పెడతారా నాకు? పెడతాను సార్ ఇప్పుడే మీకు. హై మెసేజ్ పెట్టండి, నేను షేర్ చేస్తాను. స్క్రీన్ షాట్ తీసుకున్నా యాక్చువల్ నేను అది. యా ఓకే, నేను ఇప్పుడే మీకు మెసేజ్ పెడతాను. మీరు కనుక్కోండి, మీరు ఈ నంబరు ఏంది లేదు, రేపు నేను itself ఒక్కసారి వచ్చి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత డైలర్లలో అన్నిట్లలో చెక్ చేస్తాను, అందుకని చెప్పి. మీకు నేను చూస్తాను సార్. నేను మేబీ నాకు ఇప్పుడు మెయిల్ మాకు ఏమైపోతుంది తెలుసా సార్, ఈ ప్రూఫ్ ఉందనుకో, వీళ్ళకి వచ్చేదే 15,000 జీతము. 15,000 జీతం. దాంట్లో వీళ్ళకి పర్సనల్ గా ఎందుకు ప్రాబ్లం, ఎందుకు పర్సనల్ గా తీసుకుంటారో అర్థమే కాదు మాకు. మీకు సార్ నేను అదే చెప్తాను. ఎంత చిలుక చెప్పినట్టు చెప్తాం అంతవరకు. అరే కట్టకపోయినా పర్వాలేదు, మీకు వితౌట్ వాళ్ళకి అర్థమే మీకు జీతాలు వస్తాయని కాదు. సార్ డిఆర్ఏ సర్టిఫైడ్ వాళ్ళు ఇలా బిహేవ్ చేయరు. నాన్ డిఆర్ఏ ఉంటారు కదా, మీరు అన్నట్టు 1000-15,000 జీతం చేసే వాళ్ళకే ఇట్లా ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అవి ఒక్కసారి నేను రేపు ఒకసారి కూర్చొని చెక్ చేస్తేనే తెలుస్తుంది, అందుకని చెప్పి. ఇప్పుడు మాకు ఇప్పుడు 1 to 1 ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు రెగ్యులర్ గా మాకు రోజు ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ డైలర్లకి మాట్లాడంటే పక్కకు పోయి ఆ నంబర్ తీసుకొని కస్టమర్ కాంటాక్ట్ లో ఉంది కదా అని చెప్పి వేరే నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడు స్టార్ట్ చేస్తాం. అవును, దీనివల్ల ఏజెన్సీ పేరు ఖరాబ్ అవుతుంది, మేనేజర్ పేరు ఖరాబ్ అవుతుంది. ఏజెన్సీ ఏముంది సార్, వాడు సంపాదించుకుంటాడు, పెనాల్టీ కట్టుకుంటాడు, వాడు మంచిగానే ఉంటుంది వాళ్ళ దినంలో. ప్రాబ్లం ఎవరికైతుందని చెప్పి మా ఎంప్లాయీస్ కి మాకు ప్రాబ్లం అవుతుంది, ప్లస్ ఆ ఎక్స్ప్లేషన్ టీం వాళ్ళతో మాకు పంచారు అంతవరకు. వీళ్ళు వాళ్ళ దినం ఏదో పని చేస్తారు, పొద్దుగాల ఇంకో బ్యాంక్ లో పని చేస్తారు. అవును, అది వాస్తవమే. ఈ ఉన్న 2 రోజులు టెన్షన్ ఎట్లా ఉంటది అంటే, ఉన్న మంచోతో మాట్లాడాలన్నా ఇబ్బంది అయిపోతుంటది ఈ టెన్షన్ తో. ఇప్పుడు కస్టమర్ పేమెంట్ చేసినా చేయకపోయినా కానీ మీరు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడదు వాడ, తెలుసు మెయిన్ థింగ్ అది, అందుకని చెప్పేది. మీరు కస్టమర్ ని నోటికొచ్చిన తిడితే కస్టమర్ ఎందుకు ఊరుకుంటారండి? నేను ఒకటే అన్నా, నాకు లొకేషన్ పెట్టు, నేను వస్తా, లేకుంటే నువ్వేనా రా, నేను అదే అడ్రస్ ఉన్నా, నువ్వు రా, నీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పంపి నువ్వు రా, నేను ఈయనే ఉన్నా, సేమ్ అడ్రస్ పెడతా. ఇప్పుడు వీడు ఉన్నాను లేదు మీకు కూడా తెలుస్తుంది, లేకుంటే నీ అడ్రస్ పెట్టు, మీ అడ్రస్ పెట్టు, నేను వస్తా. మీ ఏజెన్సీ పేరు ఇప్పుడు రన్నింగ్ నా దగ్గర ఆల్రెడీ మెయిల్ కూడా వచ్చింది. ఆ నంబర్ కరెక్టే అండి. నేను దానికి కాల్ కూడా చేసిన. జస్ట్ ఒక 3-4 days అవుతుందండి. నేను ఏ రోజు ఎస్కలేషన్ పెట్టానో అదే రోజు వచ్చింది. మధ్యాహ్నం సారీ నాకు అంత గుర్తులేదు, ఆ టైంలో వచ్చింది. ఈవినింగ్ నేను ఎస్కలేషన్ పెట్టేసాను, ఎందుకంటే నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను. నేను అంటే మేడం సార్ ఒక ఫీమేల్ ఎంప్లాయీ మనం తిరిగితే ఇప్పుడు ఎవరైనా సీరియస్ తీసుకోవాల్సింది అది కాదండి. మీకు ఒక విషయం తెలుసా, ఒక అమ్మాయి ఉంటుంది చెప్పండి, లేకుంటే మీరు ఒక పని చేయండి, మీరు రేపు వస్తారా రండి నా దగ్గరికి, మనం కలుద్దాం, మాట్లాడదాం. నేను కూడా రేపు ఇంటికాడనే ఉంటాను. నేను చూసాను నా మెయిల్లో 100% సేవ్ చేసి ఉంటాను, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ పెట్టినానంటే 100% సేవ్ ఉంటుంది నా దగ్గర. ఓకే, నేను వాట్సాప్ లో హాయ్ అని పెడతాను. మీరు రేపు నేను ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను ఎక్కడ నుంచి అయింది. కస్టమర్ తోని మిస్బిహేవ్ చేస్తే కస్టమర్ గుర్తుపెట్టుకొని అసలు తెలుసా ఈ 4 years కూడా ఎందుకైంది, దీని వల్లనేది. ఎందుకంటే నార్మల్లీ అది కలెక్షన్ చేసే తీరు ఉండదు. బ్యాంక్ ఏంటండి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటుంది, మరి మీరు పర్సనల్ గా ఎందుకు తీసుకుంటారు మీరు టెలికాలర్స్ చెప్పండి. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏముందని చెప్పి ఏజెన్సీ వాళ్ళకి ₹1,00,000 పెనాల్టీ ఇప్పుడు దీనివల్ల పడ్డదా? పడుతుంది ఎట్టి పరిస్థితి. ఇప్పుడు నేను మెయిల్ పెట్టాలి వాళ్ళకు, వాళ్ళకి వచ్చే రూపాయి ఏం లేదు. మీ బిల్లు ఉంది ₹2,00,000, ఆనికి ₹1,00,000 పెనాల్టీ. వాళ్ళకి ఒకటి ఇట్లాంటివి పడతానే తెలుస్తాయి కదా. మీరు హై మెసేజ్ పెట్టలేదండి? నేను పెట్టలేదు సార్, నేను మీకు ఫోన్లో మాట్లాడుతున్నా, ఫోన్ పెట్టగానే మీకు పెడతాను ఇప్పుడు. అవునా, సరే మీరు నాకు మెసేజ్ పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు పెడతాను. నాకు ఇవన్నీ నేను ఒకసారి మళ్ళీ రేపు కాల్ చేస్తాను, రేపు ఆ టైంకి కాల్ చేస్తే. మీరు ఎనీ టైం కాల్ చేయండి. కాకపోతే నేను ఈ రోజు ఎందుకు నేను మీకు అడిగానంటే, సండే రోజు కూడా అంటే మీకు మెయిల్ ఇప్పుడు వచ్చింది, మీరు అంటేనే నాకు తెలిసింది వాస్తవంగా. ఇప్పుడు నేను ఫుడ్ దేనికే మా ఇంట్లో ఫుడ్ దేనికే బయటికి పోయిన ఒకటేసారి మెయిల్ చూసే వరకు అరే ఎక్స్క్లూజన్ ఉంది కదా అని చెప్పి నేను ఎంబడే మొబైల్ కింద చూసి నేను కాల్ చేస్తాను ఎంబడే. ఓకే కొంచెం చూడండి అది, ఓకేనా? అది ఇంకోటి విషయం చెప్తున్నా, అమ్మాయి అబ్బాయి ఎవడో మాట్లాడిండు, వానితో నేను అంటే రెచ్చగొట్టిన నా దగ్గర రావాలని, వాడిని కూడా అమ్మన బూతులు తిట్టినా. నేను ఎందుకు ఊరుకుంటానండి? పర్సనల్ గా నేను కూడా స్టార్ట్ అయింది, డిస్కషన్ ఎక్కువ అయిపోయింది. నేను అన్నా నువ్వు రా అంటే, ఆయనకి రెచ్చగొడితే ఆడు వస్తాడేమో అనుకున్నా కానీ రాలే, ఆడు భయపడి రాలే. ఎందుకంటే ఎవరైనా కస్టమర్ భయపడతారు. ఇప్పుడు ఏజెంట్ ఏమన్నా ఈ రికవరీ ఏజెంట్ ఇంటికాడ వస్తారంటే భయపడతారు, అది ఓల్డ్ ఏమనుకుంటారు కదా. నేను అట్లా కాదు సార్. నేను తప్పు చేస్తే ఓకే, నేను డిఫాల్ట్ నేను కట్టలేదు, 3 years 4 years అయ్యింది, ఇవ్వాలన్నా రేపైనా కడతా. నేను ఆల్రెడీ డైరెక్ట్ చెప్పిన, నాకు సెటిల్మెంట్ కావాలి, నాకు 18,000 to 20,000 వస్తే చెప్పండి, నేను చెప్పించేస్తాను, ఓపెన్లీ చెప్పినా. నేను చెప్తే ఆమె తరపు నుంచి ఆమె టార్గెట్ ఉందో లేకుంటే ఏందో నాకు తెలీదు, ఇక ఆమె లాస్ట్కి పెట్టేసింది.
సరే దాని సార్, తర్వాత నేను మనం ఇక చూస్తాను, నేను దాని తర్వాత చెప్తాను. మైండ్ ఖరాబ్ అయిపోయింది నాది. లేదు ఓకే, నేను చూస్తాను సార్ ఒకసారి, అదేం లేదు. ఓకే అండి, నేను పెడతాను మీకు నంబర్ పెడతాను ఇప్పుడు. ఓకే ఓకే, నేను వాట్సాప్ పెడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.